నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువత ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రానున్న రోజుల్లో నవ యువ భారతదేశం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ దేశ స్వాతంత్రం కోసం హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు భుజం కలిపి పోరాటం చేశారు. అదేవిధంగా విప్లవ వీరులు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, రాజ్గురు, సుఖదేవ్, సిరాజుద్దీన్ దౌలా, అష్ఫాకుల్లా లాంటి వాళ్ళు ఎందరో ఈ దేశ స్వాతంత్రం కోసం రక్త తర్పణ చేశారు. దురదృష్టకరం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించినటువంటి మతోన్మాద బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. అదేవిధంగా స్వాతంత్ర వీరుల్ని అవమానపరిచే విధంగా మా వీరులని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గ ఇన్ఛార్జు మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జై బోలో గణతంత్ర భారత్ కి జై, జై బోలో గణతంత్ర భారత్ కి జై, జై బోలో గణతంత్ర భారత్ కి జై. జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు మహాత్మా గాంధీకి జోహార్లు మహాత్మా గాంధీకి అమర వీరులకు బోలో గణతంత్ర భారత్ కి జై. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం కాదు, మనకంటూ సొంత రాజ్యాంగం ఉండాలి, అట్టడుగు వర్గాలకు ఉపయోగపడాలనే ఆలోచనతో రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు చైర్మన్గా ఆ రోజు నియమిస్తే వారు రచించిన రాజ్యాంగం జనవరి 26వ తారీఖు 1950 నుంచి అమల్లోకి రావడంతో ఈరోజు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతూ ఉంది. ఈరోజు సామాన్యులు, బలహీన వర్గాల వాళ్ళు, హరిజన, గిరిజన, దళిత, పీడిత వర్గాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి. విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలలో ప్రాధాన్యత లభిస్తుంది అని అంటే అది మహాత్ముడు అంబేద్కర్ గారి చలువ. అదే రకంగా మరి అప్పుడెప్పుడో 1950లోనే ముందు చూపుతోని భావితరాలు బాగుండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అందించిన ఆ మహానుభావుడి కృషి ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రాజ్యాంగ రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. దేశం ఇంత రెట్టింపు జనాభా పెరిగినా ఇప్పటి వరకు ఆ రాజ్యాంగం పట్ల ఎటువంటి మళ్ళీ మార్పులు కానీ, రిజర్వేషన్లు పెంచే ప్రక్రియ కానీ, ఇంకా అణగారే వర్గాల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అణగదొక్కే ప్రయత్నమే జరుగుతుంది తప్ప అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛని ఇంకా గ్రామాల వరకు పాకే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ అణచివేత ధోరణులు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారు కలలు కన్న నిజమైన స్వరాజ్యం, నిజమైన రాజ్యాంగం అమలు చేయాలని చెప్పేసి దానికి యువత నడుం బిగించాలని, రేపు భావి భారత నిర్మాణానికి యువకులు అంబేద్కర్ గారి స్ఫూర్తిగా యువకులు వారి అంకిత భావంతో పనిచేసిన దాన్ని స్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.